హాయ్ ఫ్రెండ్స్, 200 రోస్టర్ పాయింట్లతో ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ అమలు అనేటువంటిది ఇక్కడ మనకి ఈనాడులో వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆర్టికల్గా కూడా మనం చూడాలి. ఇది యొక్క ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు గమనించవలసినటువంటి ఆర్టికల్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇంతకుముందు మరి కొత్త రిజర్వేషన్ విధానం అనేటువంటిది కూడా అమల్లోకి రావడం జరిగింది. ఎస్సీకి ఏబిసిడీలుగా వర్గీకరించడం కూడా జరిగింది. అందులో భాగంగా ఇది ఒకసారి ఒక అవగాహన కలిగి ఉండాలి. ఉద్యోగార్థులు కావచ్చు, ప్రమోషన్ కోసం కావచ్చు, జాబ్ కొట్టేటువంటి డిఎస్ అభ్యర్థులు కావచ్చు. ఈనాడు అమరావతి ఎస్సీ వర్గీకరణ అమల్లో భాగంగా 200 రోస్టర్ పాయింట్ల విధానాన్ని అనుసరిస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ, పదోన్నతులు కల్పనలో రోస్టర్ పాయింట్లే కీలకం. ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ మొత్తం 15% రిజర్వేషన్లో గ్రూప్ 1 రెల్లి ఉపకులాలకు 1%, గ్రూప్ 2 మాదిగ ఉపకులాలకు 6.5, గ్రూప్ 3 మాల ఉపకులాలకు 7.5గా వర్గీకరించడం జరిగింది. 2-3 గ్రూపుల్లో 0.5 ఉన్నందున దీన్ని సర్దుబాటు చేసేందుకు కేంద్రంలో అమలు చేస్తున్న 200 పాయింట్ల రోస్టర్ విధానాన్ని కమిషనర్ సిఫార్సు చేసింది. ప్రతిపాదిత రిజర్వేషన్ల ప్రకారం ఆయా గ్రూపులకు రోస్టర్ పాయింట్లను కేటాయించింది. మొదట 100 మంది రోస్టర్ పాయింట్ల ప్రకారం గ్రూప్ 1కు 1, గ్రూప్ 2కు 6, గ్రూప్ 3కి 8 పాయింట్లు రానున్నాయి. రెండో 100 అంటే 101 నుంచి 200కు రోస్టర్ పాయింట్ల పట్టిక ప్రకారం గ్రూప్ 1కు 1, గ్రూప్ 2కు 7, గ్రూప్ 3కి 7 రోస్టర్ పాయింట్లు రానున్నాయి. అంటే దీన్ని కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ మొదటి రోస్టర్ 100 లోపల అయితే గ్రూప్ 1కు 1, గ్రూప్ 2కి 6, గ్రూప్ 3కి 8 వచ్చాయి. రెండో రోస్టర్ పాయింట్లో గ్రూప్ 3కి 7 రోస్టర్ పాయింట్లు కూడా రావడం జరిగిందనమాట. ఇలా అడ్జస్ట్మెంట్ కూడా చేయటం కూడా జరిగింది ఫ్రెండ్స్. ఇది మరి మనకు సంబంధించినటువంటి ఈ యొక్క రిజర్వేషన్ విధానం. అంటే ఒక హాఫ్ అనేటువంటిది 100లో ఒకరికి, 200లో ఇంకొకరికి అడ్జస్ట్ చేయడం జరిగిందనమాట. మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ అవగాహన మాత్రం ఖచ్చితంగా ఉండాలి మనకు.